సుభద్రపురం అనే ఊళ్ళో కీర్తి మరియు రాజేష్ ఇద్దరూ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుండి ఒకటే క్లాస్లో చదువుకోవటం వల్ల ఇంకా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. పైగా ఇద్దరిది ఒకటే ఊరు. పెద్దయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే ఉండేది. చాలా మంది వాళ్ళని చూసి తొందరలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాబోతున్నారా అని అడిగేవాళ్లు. వాళ్ళిద్దరూ మాత్రం అవేం పట్టించుకోకుండా చాలా అన్యోన్యంగా సరదాగా ఉండేవాళ్లు. ఒకరోజు రాజేష్కి ఉద్యోగం వచ్చిందని చెప్పడానికొచ్చాడు. కీర్తి, నాకు పట్నంలో మంచి ఉద్యోగం వచ్చింది. ఇంకా మంచి శాలరీ కూడా. అక్కడికెళ్ళి పని చేసుకుంటే డబ్బొచ్చాక మా నూరికొచ్చి వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాను. నువ్వేదైనా నాకు మంచి సలహా ఇస్తూ ఉంటావు. అందుకే నీ సలహా కోసం నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఆలోచించేది మంచిదే గాని మన ఊళ్ళో వ్యాపారం పెడదామంటే నీకు రిస్క్తో కూడుకున్న పని. దాని బదులు పట్నంలో ఉంటే మంచిగా పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో నీ పేరు మీద, మీ ఇంట్లో వాళ్ల పేరు మీద డబ్బు వేయటం శ్రేయస్కరం. నువ్వు పట్నం వెళ్ళుంటున్నావు కాబట్టి అక్కడ హోటల్లో ఫుడ్ అది తిని ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎవరైనా వంట మనిషిని పెట్టుకుని ఇంట్లోనే వంట చేయించుకొని తిను. ఆరోగ్యం జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అని చెప్పి రాజేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచాక పండగ రావడంతో మళ్లీ ఊరికి తిరిగొస్తాడు. వచ్చిన మరుసటి రోజు కీర్తిని కలవడానికి తన దగ్గరికి వెళ్తాడు. ఇంతలో కీర్తి వాళ్ల నాన్నగారు చనిపోవడంతో తను దిగులుగా కూర్చొని ఉంటుంది. ఇదంతా ఎలా జరిగింది కీర్తి? నాకు కనీసం ఫోన్ అయినా చేసి చెప్పలేదు. నాన్నగారికి కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగోలేదు. తగ్గిపోతుందిలే అనుకున్నాం, కానీ హఠాత్తుగా నిద్రలోనే చనిపోయారు. నాకున్నది ఒకే ఒక్క తోడు నాన్నే. ఆయన కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చాలా ఏడుస్తూ బాధపడింది. ఇంతలో పక్కింట్లో ఉంటున్న భాగ్యం అక్కడికొచ్చింది. రాజేషు, నీకు కీర్తి వాళ్ల నాన్నగారు చనిపోయిన విషయం తెలీదు కదా? లేదంటే అప్పుడే వచ్చేవాడివి. మీ అమ్మగారు ఏం చెప్పలేదా? అయినా ఆవిడ ఎవ్వరికీ ఏ విషయమూ చెప్పదు. నీ దగ్గర అన్ని విషయాలు దాస్తూనే ఉంటుంది. తండ్రి చనిపోయిన తరువాత కీర్తి ఒక్కతే అయిపోయింది. నేనే రోజు వచ్చి తనని చూసుకుంటున్నాను. చుట్టాలంతా వదిలేశారు పాపం. ఒంటరిగా తయారైపోయింది. పోనీ పెళ్లి చేసి పంపిద్దామంటే వాళ్ల చుట్టాలెవరూ బాధ్యత తీసుకోవటం లేదు పాపం. ఒక్కతే ఎలా ఉంటుంది అన్న బుద్ధి కూడా వాళ్లకు లేకుండా పోయింది. ఇన్ని జరిగినా కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వు. నేను నీకంత దూరం అయిపోయానా? నువ్వు ఒప్పుకుంటానంటే నేనిప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను. రాణిలాగా చూసుకుంటాను. కీర్తి దగ్గర కారణం చెప్పడానికి ఏమీ లేదు. తప్పక రాజేష్ని వివాహం చేసుకుంటానని ఒప్పుకుంది. వెంటనే రాజేష్ కీర్తిని తీసుకువెళ్లి కోవెలలో వివాహం చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. రాజేష్ తల్లి కౌసల్య మరియు చెల్లి కావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఏంటమ్మా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీకు తను తెలుసు కదా, నా చిన్ననాటి స్నేహితురాలు. వాళ్ల నాన్నగారు చనిపోయారు. తను ఒంటరైపోయింది. ఈ సమయంలో నేను కాకపోతే తననెవరు చూసుకుంటారు? అందుకే వివాహం చేసుకుని తీసుకొచ్చాను. తను చాలా మంచిది. అర్జెంటుగా హారతి పళ్ళం తీసుకుని రండి. తనకి స్వాగతం చెప్పండి. స్వాగతమేంట్రా? ఎవరినో పట్టుకొచ్చి ఇంటి కోడలంటే మమ్మల్ని ఒప్పుకోమంటావా? ఏం పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా? అయినా వాళ్ల నాన్న చనిపోతే పెళ్లి చేసుకోవడానికి నువ్వేమైనా సంఘ సంస్కర్తం అనుకుంటున్నావా? ఎవరినడిగిరా వివాహం చేసుకున్నావు? నాకేమైనా చెప్పి చేసుకున్నావా ఏంటి? నేనొచ్చి దీనికి హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్లడానికి? రోడ్డు మీద తిరిగేదాన్ని తీసుకొచ్చి నా కోడలంటే నేను ఒప్పుకోవాలా? నోరు మూసుకొని దీన్ని తీసుకెళ్ళిపో. నా దగ్గర ఇలాంటి వేషాలకి తోవలేదు. అదేంటమ్మా, నువ్వు ఒప్పుకుంటావనుకున్నాను. నువ్విలా మాట్లాడుతున్నావు ఏంటి? ఇప్పుడు మీరందరూ తనకి తోడుగా ఉంటారనుకున్నాను, కానీ ఇలా అంటున్నారు. నేనసలు ఇది ఊహించలేదమ్మా. ఇప్పుడు నేను తనని తీసుకొని పట్నం వెళ్ళిపోతే తన ఊళ్ళో ఉండే మనుషుల్ని ఒక్కసారిగా మిస్ అయిపోయి దిగులు పడుతుంది. అందుకే తనని తీసుకెళ్లట్లేదు. లేకుంటే నాతో పాటు పట్నానికే తీసుకెళ్లేవాణ్ణి. అలా మాట్లాడుతుండగా కావ్య వాళ్ళ అమ్మని పక్కకి పిలిచి, అమ్మా, నీకేమైనా పిచ్చా? నువ్వెందుకు అన్నయ్యతో వాదిస్తున్నావు? ఇప్పుడు వాదించి కూర్చుంటే అన్నయ్య వదినని పట్టుకుని పట్నం వెళ్ళిపోతాడు. మనకు రూపాయి కూడా పంపించాడు. అప్పుడు మొత్తం పెత్తనం దాని చేతుల్లోకే వెళ్ళిపోతుంది. అది అవసరమంటావా? దాన్నిక్కడే ఉంచుకుందాం. అన్నయ్య జీవితంలో నుండి దాన్ని ఎలాగైనా బయటకి పంపించాలి. అది తరువాత ఆలోచిద్దాం. ఇప్పుడు గొడవ పెట్టుకుని రచ్చ చేసి చేతికొచ్చే డబ్బులు వదులుకుంటావా చెప్పు? నువ్వు గదిలోకి వెళ్ళు. నేను వదినకి సమాధానం చెప్పి ఇంట్లోకి తీసుకొస్తాను. అన్నయ్య వెళ్ళిపోయాక మనం ఏం చేయాలో అది చేద్దాం. కౌసల్య సరేనని చెప్పి తన గదిలోకి వెళ్ళి
వెంటనే కావ్య హారతి పళ్ళెం తీసుకొచ్చి ద్వారం దగ్గరున్న వాళ్ళిద్దరికీ స్వాగతం చెప్పడానికి వెళ్ళింది. అన్నయ్య, అమ్మ నీ పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంది, అందుకే అలా మాట్లాడుతుంది. తనిప్పుడు చాలా బాధపడుతుంది, అందుకే నచ్చచెప్పి గదిలోకి పంపించాను. నేను హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తాను. వదినా, నువ్వేం కంగారు పడకు. అది కాదు కావ్య, అమ్మకిష్టం లేకుండా కీర్తిని పెళ్లి చేసుకున్నాను కదా. తనని బాగా చూసుకోకపోతే నేను తన పట్ల అన్యాయం చేసినట్టవుతుంది. అందుకే ఆలోచిస్తున్నా. నీకమ్మ సంగతి తెలుసు కదా, పైన ఎంత కఠోరంగా ఉన్నా లోపల మాత్రం సున్నితంగా ఉంటుంది అని చెప్పి కీర్తికి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. కీర్తి మరియు రాజేష్ లోపలికొచ్చి సోఫా మీద కూర్చుని ఉంటారు. ఇంతలో కావ్య గబగబా వెళ్లి వంట చేయటం మొదలెడుతుంది. అన్ని రకాల వంటలు చేసి భోజనానికి పిలిచి ఇద్దరికీ భోజనం పెట్టి బాగా చూసుకుంటుంది. అలా ఒక 2 రోజులు గడిచాక కీర్తి కూడా చిన్న చిన్న పనులు చేయటం మొదలెడుతుంది. కొద్ది రోజులు గడిచాక కీర్తి గర్భవతయింది. రాజేష్ సెలవు పూర్తవడంతో పట్నం వెళ్ళిపోతాడు. కీర్తిని ఇక్కడే ఉంచి వాళ్ల అమ్మా నాన్నకి, చెల్లికి అప్పగించి వెళ్తాడు. రాజేష్ వెళ్లగానే కావ్య తన అసలు రంగు చూపించటం మొదలెడుతుంది. ఇన్ని రోజులు వంటలు, ఇంట్లో పనులు అన్నీ నేనే చేశానుగా, ఇక మీరు చేయటం మొదలెట్టండి. ఇంటి పనంతా ఆడపడుచునయ్యుండి నేను చేస్తే బాగోదు, మీరు చేస్తేనే బావుంటుంది. అయినా మీరు విశ్రాంతి తీసుకుందామని ఎప్పుడూ చూస్తారు. ఇంట్లో పనులు కాస్త కాస్త చేస్తూ ఉండండి. ఇంకా అమ్మకి నీరసంగా ఉందంట, ఒక జ్యూస్ చేసి అమ్మ గదికి తీసుకెళ్ళండి అంటూ కావ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. కీర్తి ఇంట్లో అన్ని పనులు చేసి జ్యూస్ చేసి తీసుకుని కావ్య దగ్గరికి వెళ్తుంది. జ్యూస్ అక్కడ పెట్టేసేయ్, నా కాళ్ళు నొప్పుడుతున్నాయి, అర్జెంటుగా నా కాళ్ళు నొక్కు. నేను కాళ్ళు నొక్కాలా? పోనీ ఒంట్లో బాలేదు, జ్వరంతో ఉన్నారంటే కాళ్ళు నొక్కినా బాగుంటుంది. మీరిప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడెందుకు కాళ్ళు నొక్కమంటున్నారు? నేనిప్పుడే ఇంట్లో అన్ని పనులు చేసుకుని అలసిపోయి ఇక్కడికొచ్చాను. పైగా గర్భవతిని. మీరు తిరిగి ఇంకా కాళ్ళు నొక్కమంటున్నారు? అసలు మీకు నేనెలా కనిపిస్తున్నాను? ఏంటొదినా అమ్మతో వాదిస్తున్నావు? తనేమైనా నీకు కట్నం తెమ్మని చెప్పిందా, లేదంటే ఆస్తి తెమ్మని చెప్పిందా? ఇంత చక్కగా కాళ్ళు నొక్కమనే కదా అడిగింది. నీ ఆస్తి అడిగినట్టు అంతగా బాధపడిపోతున్నావేంటి? ఇప్పుడు ఈ విషయాలన్నీ తీసుకెళ్లి అన్నయ్యతో చెప్పి కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడదామనుకుంటున్నావేమో. అసలు నీలాంటి పిల్లని ఇంట్లో పెట్టుకోవడమే ఎక్కువ. అసలు నేను అంత తప్పేం చేశాను? ఏదో తప్పు చేసిన దానిలా నన్ను చూస్తున్నారు. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడమే తప్ప? మీకంతగా ఇష్టం లేకపోతే నన్ను కూడా పంపించేయాల్సింది కదా. నన్నెందుకు ఇంట్లోనే ఉండమని చెప్పారు? ఇలాంటి మాటలంటూ పనులన్నీ చేయించుకోవడానికా? వెంటనే కౌసల్య కొడుక్కి ఫోన్ చేసి, రాజేష్, నువ్వు ఈ పిల్లని మా దగ్గర వదిలేసెళ్ళావు, కానీ తను మాతోనే గొడవ పడడానికి చూస్తుంది. ఒక్కరోజు కూడా ఇంట్లో ప్రశాంతంగా తిన్నది లేదు. నాకు గొడవ పడే ఓపిక లేదురా. వెంటనే కావ్య ఫోన్ తీసుకుని, అవునరా అన్నయ్య, మేము వదినని ఎంత బాగా చూసుకుంటున్నా మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. నువ్వు వెళ్లిపోయిన మరుసటి రోజు నుండి మాకు చుక్కలు చూపిస్తుంది. మీరేం కంగారు పడకండి, నేను ఈరోజే బయలుదేరొస్తున్నా. రాజేష్ బయలుదేరి ఊరికొస్తాడు. ఏవండి, నేనేం చెయ్యలేదు. నా మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్తున్నారు. నేనసలేం చెయ్యలేదండి. ఎందుకు కీర్తి అంతలా కంగారు పడుతున్నావు? నాకిక్కడ జరుగుతున్న విషయాలన్నీ తెలుసు. ఎవరిది తప్పో తెలుసు. నాకిక్కడ జరుగుతున్న ప్రతి విషయం నాన్న ఫోన్ చేసి చెప్తూనే ఉన్నారు. అయినా అమ్మా, నీకిష్టం లేకపోతే నేను కీర్తిని తీసుకుని పట్నం వెళ్ళిపోయేవాణ్ణి కదా. డబ్బుల కోసం ఆలోచిస్తున్నావా? డబ్బులు కావాలంటే మా కోసం సరిపడా ఉంచుకొని మిగిలిన డబ్బులన్నీ మీకే పంపించేసేవాణ్ణి కదా. డబ్బు కోసం ఇన్ని నాటకాలు ఆడాలా? అయినా కావ్య, నువ్వు రేపొద్దున వేరే ఇంటికి వెళ్లాల్సిన పిల్లవి. నువ్విలా ప్రవర్తిస్తూ ఉంటే రేపొద్దున అత్తారింటికి వెళ్తే ఎన్ని గొడవలొస్తాయో ఆలోచించావా? ఇంట్లో వాళ్ళందరినీ నమ్మి గర్భవతైన కీర్తిని మీకు అప్పచెప్పేసి వెళ్ళాను. లేనిపోనివేవైనా జరిగుంటే తన ప్రాణాల మీదకొచ్చుండేది కదా. మీతో అరిచి దండగా మీరు ఈ రోజు నుండి నాతో ఉన్న సంబంధాన్ని కోల్పోతున్నారు. రాజేష్ అలా అనడంతో భయపడింది కౌసల్య. కొడుకు మీద ఉన్న ప్రేమతో తనకెక్కడ దక్కడో అన్న భయంతో కోడల్ని క్షమించమని అడిగింది. తర్వాత తన తప్పుని సరిదిద్దుకుంది. కౌసల్య భోజనం చేసి మంచిగా నిద్రపోతూ ఉంటుంది. చూడు కుసుమా, మా ఆయనకి చాలా డబ్బులు వస్తున్నాయి. నేను మరి ఇంట్లో ఉండను. పెద్దిల్లు తీసుకుని అక్కడికి వెళ్ళిపోదామనుకుంటున్నాను. నా పిల్లలతో నేను, నా భర్త అక్కడే ఉంటాం. మా స్టేటస్కి తగ్గట్టు మేము ఆ ఇంట్లో ఉంటేనే బాగుంటుంది.
మాకు 2 బెడ్రూమ్లున్నాయి. ఒకటి పిల్లల కోసం, ఇంకొకటి మా కోసం. అందుకే అత్తయ్య గారిని నువ్వే ఉంచుకో. మా ఇంట్లో ఉంచడానికి ఇంకో బెడ్రూమ్ లేదు. మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తాను. ఇకపై మీరే చూసుకోవాలి. అత్తయ్య గారి బాధ్యత మరియు మావయ్య గారి బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. పెళ్లైన కొత్తలో నేనేగా చూసుకున్నాను. ఇక ఆ బాధ్యతలు నువ్వే తీసుకో. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి, డబ్బు పంపిస్తాను. బాగా చెప్పావక్క. మీ మరిది గారు కూడా తక్కువ సంపాదించటం లేదు. ఇంకా మాకు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అసలు మేము ఈ ఊళ్ళో ఉంటామో లేదో కూడా మాకు తెలీదు. అయినా ఆయనకి ఫారెన్ వెళ్లే ఛాన్సులు చాలా వచ్చాయి. కానీ కలిసి ఉండాలని తన ఛాన్స్లన్నీ వదులుకున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయాక మేమెందుకు ఇక్కడ ఉండటం? మాకు ఆ ఛాన్స్ వస్తే ఫారెన్ వెళ్ళిపోతాం. మీరే నిర్ణయం తీసుకోండి. అత్తయ్య గారిని మావయ్య గారిని ఎక్కడుంచాలో, ఎంత పంపించాలో చెప్తే మీ మరిది గారితో చెప్పి డబ్బు పంపిస్తాను. ఇంకక్కడ చాలా సామాన్లు చౌకగా దొరుకుతాయి. అవి కూడా పంపిస్తానులే. మీ పిల్లలిద్దరి కోసం బొమ్మలు కూడా పంపిస్తా. అయితే ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే అత్తయ్య గారిని మావయ్య గారిని ఎవరు చూస్తారు? పోనీ ఎవరైనా కేర్ టేకర్ని పెడదామా? వాళ్ళు అత్తయ్య మావయ్యతో కలిసి ఉంటారు. వాళ్ళకెంతో కొంత డబ్బిస్తే వాళ్లే చూసుకుంటారు. మనం అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి విషయం తెలుసుకుందాం. అమ్మో, కేర్ టేకరా? వద్దులే అక్క. ఎందుకంటే ఈ మధ్యన కేర్ టేకర్లు ఆస్తి మొత్తం రాయించుకొని వాళ్ళని చంపేస్తున్నారంట. అసలే మావయ్య గారు అత్తయ్య గారి పేరు మీద చాలా ఆస్తులున్నాయి. ఇప్పుడు వాళ్ళకి గాని ఏదైనా అయిందంటే మనకి రూపాయి కూడా దక్కకుండా పోతుంది. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మనం ఇంటికి సంబంధించిన కాగితాలు, పొలాలకి సంబంధించిన కాగితాలు అన్ని లాకర్లో పెట్టించేసి అత్తయ్య గారిని మావయ్య గారిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోంలో పెడితే బాగుంటుందేమో. నువ్వు చెప్పిన ఐడియా కూడా బాగుంది కుసుమ. ఇప్పుడే మీ బావగారితో మాట్లాడి చెప్తాను. కౌసల్య నిద్రలో గట్టిగట్టిగా అరుస్తూ ఉంది. నేనెళ్ళను. ఓల్డేజ్ హోమ్కి నేనెళ్ళను. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు అని లేచి కూర్చుంది. ఓరి నాయనో, ఇటువంటి కలొచ్చిందేంటి? అయినా వీళ్ళకి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయా అనుకున్నాను. నా కొడుకులు చదివిందే 4వ తరగతి 5వ తరగతి. వాళ్లకు ఉద్యోగాలు రావటం బావుంది. అయినా నా పేరు మీద, నా భర్త పేరు మీద అన్ని ఇల్లు పొలాలు ఎక్కడున్నాయి? ఉన్నదే 1/2 ఎకరం పొలం. అందులో 2 కొడుకులు కష్టపడుతున్నారు. మిగిలిన సమయంలో కూలి పనికెళ్తున్నారు. ఏదైతేనే భలే కలొచ్చిందిలే. ఏదేమైనా 2 కోడళ్ల మీద దృష్టి పెట్టాల్సిందే. డబ్బులు లేవని నన్ను చంపేస్తే ఏం చేస్తాను? దాని బదులు వీళ్ళనేదైనా పనిలో పెడితేనే నాకు దూరంగా ఉంటారు. ఇలాంటి లేనిపోని ప్లాన్లు చేయకుండా ఉంటారు. కుసుమ మరియు కీర్తి ఇంట్లోని వంటగదిలో ఉంటారు. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారోనని కౌసల్య వెళ్లి వింటుంది. రోజూ అత్తగారు నిద్రపోయి నిద్దట్లో నుండి ఉలిక్కిపడి లేస్తున్నారు. అసలేం కలగంటున్నారో అర్థం కావట్లేదు. నాకు తెలిసి మావయ్య గారు వేరే అత్తగారిని తీసుకొచ్చారని కలగంటున్నారేమో. అందుకే ఉలిక్కిపడి లేస్తున్నారు. మావయ్య గారు అలా తెచ్చినా బాగుండు. అత్తగారు మన మీద కాన్సంట్రేషన్ తగ్గించి ఆవిడ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెడుతుందేమో. అమ్మో, గట్టిగా అనకే. వినిందంటే నన్ను నిన్ను కలిపి వాయించేస్తుంది. 24 గంటలు మనం ఏం చేస్తున్నామో అని చూస్తూనే ఉంటుంది. అసలే ఇప్పటికే చాలా ఫీల్ అవుతుంది. ఇంటికి రూపాయి కూడా సంపాదన రావట్లేదు, తినేవాళ్లు ఇంతమంది ఉన్నారని. మొన్ననే అంటుంది, మీరిద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం పెట్టినా బాగుండు అని. కాని వ్యాపారం పెట్టడానికి పెట్టుబడి ఉండాలి కదా. ఈవిడ మాత్రం ఏ పని చెయ్యదు. మనకి మాత్రం ఆర్డర్లు వేస్తుంటుంది. ఆ పని చెయ్యండి, ఈ పని చెయ్యండి, ఆ వ్యాపారం పెట్టండి, ఈ వ్యాపారం పెట్టండి అని. ఇవన్నీ కౌసల్య పక్క నుండి వింటూనే ఉంది. పోనీలే, వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. ఇంకా నేను కలగన్నట్టు నన్ను నా భర్తని తీసుకెళ్లి ఓల్డేజ్ హోంలో వదిలేస్తానని మాట్లాడుకోవట్లేదు. ఆయన వీళ్లననేం లాభంలే, కొడుకులనాలి. పోనీ పెళ్లి చేసుకునేటప్పుడైనా ఒక పెద్దింటి కుటుంబాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే వచ్చిన డబ్బుతో ఏదో ఒక పని చేసుకునేవాళ్లు. ప్రేమించి మరీ పెళ్లిళ్ళు చేసుకున్నారు ఇద్దరూ కూటికి గతిలేని వాళ్ళని తెచ్చారు. అదే డబ్బున్న అమ్మాయిలొచ్చుంటే నా కొడుకులిద్దరినీ తీసుకెళ్లి బాగా చూసుకొని ఉండేవాళ్లు. పోనీలే, అలా జరగకపోవడం కూడా మంచిదే. లేకపోతే నా కలలో వచ్చినట్టు ఆ ఓల్డేజ్ హోమే గతవుతుందేమో. వద్దులే, ఎలా జరుగుతుందో అలాగే జరగని
అనుకుంటూ కీర్తిని మరియు కుసుమని పిలుస్తుంది. కోడల్లారా, ఒకసారి ఇలా రండి. ఎప్పుడు వంటగదిలో కూర్చొని వాళ్ల మీద వీళ్ల మీద సోదులేసుకుని ఉంటారు. గబగబా పరిగెత్తుకుంటూ కీర్తి మరియు కుసుమ వచ్చారు. ఏంటత్తయ్యా, ఏం చేస్తున్నారు? ఈరోజు వంట కోసం ఏమైనా ఆలోచించారా, లేకపోతే ఊరి మీద సోదులన్నీ వేసుకుంటున్నారా? తొందరగా వంట చెయ్యండి, అబ్బాయిలొచ్చే సమయం అయింది. అవును మరి, ఈవిడ కొడుకులు చిన్న పిల్లలు. ఈవిడకి ఎంతసేపు తిండి గోలే తప్ప ఇంట్లో సరుకులు తెచ్చి పెడదామని ఉండదు. ఆగవే, కోపం తగ్గించుకో. ఈవిడ విందనుకో, ఇక మన భర్తలకి వెళ్ళి చెప్పేస్తుంది. లేనిపోని గొడవలు ఇప్పుడు అవసరమంటావా? అసలే వంటేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో వండడానికి ఒక్క కూరగాయ కూడా లేదు. ఏంటి, పక్కన నేనున్నా కూడా ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు? ఏం జరిగింది? ఏం లేదత్తయ్యా, ఇంట్లో కూరగాయలేం లేవు. ఏం వండాలో తెలియక, మీతో ఎలా చెప్పాలో తెలియక ఒకరిలో ఒకరం మదన పడుతున్నాం. అబ్బా, ఏం నటిస్తున్నారే నా దగ్గర, ఏదో భయపడి వణికిపోతున్నట్టు. ఆపండి మీ ఇద్దరి డ్రామాలు. కూరగాయలేం లేకపోతే వచ్చి నాతో చెప్పాలిగా, డబ్బులు ఇచ్చేదాన్ని. వెళ్ళి ఏదో ఒకటి తెచ్చి వండేవాళ్ళు. కానీ అలా చేయలేదు మీరు. ఎంతసేపు నా మీద నా కొడుకుల మీద ఆడిపోసుకునేటప్పటికే మీ సమయం అంతా గడిచిపోతుంది. మీ సోది కాసేపు పక్కన పెట్టి చేతిలో డబ్బు ఉండటం లేదు, ఎలా సంపాదించాలి, అత్తగారికి చెప్పేదైనా వ్యాపారం పెడదామా అని ఉండదు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే మళ్ళీ బాగుపడిపోతాంగా అని కౌసల్య వాళ్ళిద్దరి మీద కోప్పడుతూ ఉంది. కుసుమకి ఒకవైపు కోపం వస్తున్నా కూడా కీర్తి ఆపటం వల్ల ఏమనట్లేదు. అత్తయ్య గారు, బాగా వర్షం పడుతున్నట్టుంది, తొందరగా డబ్బివ్వండి, నేను గొడుగు వేసుకుని వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అని చెప్పి డబ్బు తీసుకెళ్లి మంచి కూరగాయలు పట్టుకొచ్చింది. అయితే వర్షం పడుతుందని చెప్పి అందరి కోసం గోబీ పకోడా చేసి పెట్టింది కీర్తి. దాంతో తినడానికి కుసుమ ఒక మంచి చట్నీ చేసిస్తుంది. కౌసల్య మరియు రాజేష్, రాకేష్, రఘురాం కలిసి ఆ పకోడా మరియు చట్నీ తింటారు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వెంటనే కౌసల్య ఇలా అంటుంది. కీర్తి, కుసుమ, గోబీ పకోడా చట్నీ ఎప్పుడు చేసినా చాలా బాగా చేస్తున్నారు. మనూళ్ళో ఇలాంటి గోబీ పకోడా చేసేవాళ్ళు ఎవరూ లేరు. నా ఫ్రెండ్ సుజాతతో మాట్లాడి వాళ్ళ షాప్ అద్దెకి తీసుకుందాం. మీ ఇద్దరి చేత గోబీ పకోడా వ్యాపారం పెట్టిస్తాను. వ్యాపారం బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడరు, కలిసిమెలిసే ఉంటారు. అందుకే వ్యాపారం కూడా బాగా చెయ్యగలరు. నా నమ్మకం అదే. అమ్మా, ఇప్పుడు అద్దె డబ్బులు, షాప్ పెట్టుబడి అంటే ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో. ఇప్పుడంత డబ్బు మన దగ్గర లేదు కదమ్మా. వీళ్ళు కష్టపడతారన్న నమ్మకం ఉన్నా కూడా మనం ఇప్పుడు డబ్బు ముదుపు పెట్టి వ్యాపారం చేయలేమనుకుంటున్నాను. నా దగ్గర ఒక చిన్న వస్తువు ఉందిరా, అది అమ్మేసి పెట్టుబడికి డబ్బు పెడదాం. షాపు నా ఫ్రెండ్దే కాబట్టి అద్దె డబ్బులు తర్వాత ఇస్తానని చెప్తాను. కౌసల్య అలా చెప్పడంతో రాజేష్, రాకేష్ మరియు రఘురాం ఒప్పుకున్నారు. మనమేదో అనుకున్నాం గాని అత్తయ్య గారు తన చేతుల్లో ఉన్న వస్తువుని కూడా మన కోసం అమ్మేద్దాం అనుకుంటున్నారక్క. తన ఫ్రెండ్తో మాట్లాడి షాప్ కూడా అద్దెకిప్పిస్తున్నారు. ఈవిడ మాటల వరకే అనుకున్నాను, కానీ చేతల్లో కూడా చెయ్యగలదని నిరూపించారు. అప్పుడు కీర్తి నవ్వుతూ, అవును, ఆవిడ చాలా మంచిదే, మాటే కొంచెం కఠోరంగా ఉంటుందంతే. వర్షాకాలం అవడంతో కీర్తి మరియు కుసుమ వాళ్ల గోపి పకోడా వ్యాపారం చాలా బాగా సాగటం మొదలవుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా వ్యాపారం చేస్తూ దినదినాభివృద్ధి చెందటం మొదలెడతారు. అప్పుడప్పుడు కౌసల్య కూడా వచ్చి సాయం చేస్తూ ఇంట్లో వాళ్ళందరూ అన్యోన్యంగా, సరదాగా, సంతోషంగా ఉంటారు.